పార్వతి స్నానం చేయడానికి అడుగు పెట్టగానే చుట్టూ గోల్డెన్ కమలపూల సువాసన పూర్తిగా గదిని నింపేసింది. ఆమె సంతోషంగా చిరునవ్వుతూ ఆ పవిత్రమైన వాతావరణంలో మునిగిపోయింది. పార్వతి తన చేతులతో శుద్ధమైన పవిత్రమైన మట్టి ముద్దను జాగ్రత్తగా తీసుకుంది. ఆ ముద్దలో తన శక్తి, ప్రేమ, ఆత్మను పోసి దాన్ని పవిత్రమైన రూపంలో ఆరాధించింది. ముద్ద క్రమంగా మాయాజాలంతో జీవం పొంది నిశ్శబ్దంగా గమనిస్తూ చివరికి తన కుమారుడిగా రూపుదిద్దుకుంది. అది స్వర్గీయ శక్తులతో నిండిన పవిత్రమైన దివ్య రూపం. ఆ చిన్నారి ఆ దేవీ శక్తులతో నిండిన పవిత్రమైన రూపంతో జన్మించాడు. పార్వతి ఆనందంతో మెరిసిపోతూ తన చేతులతో ఆ చిన్నవాడి తలపై మృదువుగా తాకింది. ప్రేమతో తల్లి హృదయాన్ని చూపిస్తూ, నీవు నా కుమారుడు, నా శ్వాస, నా గౌరవం అని ఆశీర్వదించింది. ఆ క్షణం ఆ దేవాలయపు గది సంపూర్ణమైన తల్లి ప్రేమతో నిండిపోయింది.